Good morning, parents and teachers. Today, we will look at how to make students do the worksheets for Class 5 Math, Chapter 3 Addition and Subtraction. Worksheet 1. Do the following. ఈ అడిషన్స్ చేయండి. మొదటి సమ్ నేను చేస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. 1 + 0 = 1. 9 + 9 = 18. 8 ఇక్కడ రాసుకొని 1 క్యారీ ఓవర్ చేసుకుంటాము. 5 + 5 + 1 = 11. 1 ఇక్కడ రాసుకొని 1 క్యారీ ఓవర్ చేసుకుంటాము. 9 + 7 + 1 = 17. 7 ఇక్కడ రాసుకొని 1 క్యారీ ఓవర్ చేసుకుంటాము. 6 + 1 + 1 = 8. 8 ఇక్కడ రాసుకుంటాము. ఈ సమ్ యొక్క ఆన్సర్ 87,181. ఇప్పుడు మిగిలిన సమ్స్ మీరే చేసి ఆన్సర్స్ సరిచూసుకోండి. 2. Calculate the following. ఇలా హారిజాంటల్గా ఉన్న నంబర్స్ను కాలమ్స్కి రాసుకొని యాడ్ చేయాలి. ఇప్పుడు సెకండ్ సమ్ను మీరే చేయండి. 3. Solve the following word problem. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. వర్క్షీట్ 2. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. టోటల్ పాపులేషన్ ఆఫ్ టౌన్ = 98,691. అడల్ట్ పాపులేషన్ ఆఫ్ టౌన్ = 50,259. చైల్డ్ పాపులేషన్ = total population minus adult population = 48,434. సెకండ్ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. నంబర్ ఆఫ్ ఫ్లవర్ సాక్స్ = 78,449. నంబర్ ఆఫ్ రైస్ సాక్స్ = 55,774. Number of pulse sacks = 48,557. టోటల్ నంబర్ ఆఫ్ సాక్స్ కావాలంటే ఈ 3 నంబర్స్ యాడ్ చేయాలి. అప్పుడు 1,82,780 వస్తుంది. మూడో ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా వేసుకోవాలి. టోటల్ మెన్ = 3,72,817. టోటల్ విమెన్ = 3,54,628. టోటల్ చిల్డ్రన్ = 2,73,886. టోటల్ పాపులేషన్ ఆఫ్ సిటీ = పై 3 నంబర్లు యాడ్ చేస్తే 10,01,331. నాలుగో ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. బ్యాగ్స్ ఇన్ ఫస్ట్ లారీ = 1,253. బ్యాగ్స్ ఇన్ సెకండ్ లారీ = 1,253 plus 570 is equal to
1823. ఇప్పుడు total bags in 2 lorries is equal to 1253 plus 1823 is equal to 3076. ఐదో ప్రాబ్లం చదువుదామా? By how much is 95,732 greater than 82,365? ఇది సబ్ట్రాక్షన్కి సంబంధించిన ప్రాబ్లం. ఫస్ట్ నంబర్లో నుండి సెకండ్ నంబర్ను సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 95,732 ఈజ్ 13,367 greater than 82,365. Worksheet 3. Subtract the following. నేను మొదటి ప్రాబ్లం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. 9 minus 7 is equal to 2. 5లో నుండి 8 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి ఇక్కడ నుండి 1 బారో చేసుకుంటాం. ఇది 15 అవుతుంది, ఇది 3 అవుతుంది. 15లో 8 సబ్ట్రాక్ట్ చేస్తే 7. 3లో 4 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి ఇక్కడ నుంచి 1 బారో చేసుకుంటాం. అప్పుడు ఇది 13 అవుతుంది, ఇది 1 అవుతుంది. 13లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే 9. 1లో 5 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి ఇక్కడ నుంచి 1 బారో చేసుకుంటాం. ఇది 11 అవుతుంది, ఇది 0 అవుతుంది. 11లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే 6. కాబట్టి ఆన్సర్ 6,972. మిగిలిన ప్రాబ్లమ్స్ మీరే చేయండి. వచ్చిన ఆన్సర్స్ను సరిచూసుకోండి. Do the following. ఇలా హారిజాంటల్గా ఉన్నప్పుడు కాలమ్స్కి రాసుకొని సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం ఆన్సర్ 27,021. సెకండ్ ప్రాబ్లం యొక్క ఆన్సర్ 58,377. థర్డ్ ప్రాబ్లం యొక్క ఆన్సర్ 6,24,369. ఫోర్త్ ప్రాబ్లం యొక్క ఆన్సర్ 46,59,699. వర్క్షీట్ 4. ఫస్ట్ ప్రాబ్లం చదివిన తర్వాత క్వశ్చన్స్కు ఆన్సర్స్ ఇలా రాసుకుంటాం. సెకండ్ ప్రాబ్లం చదివిన తర్వాత క్వశ్చన్స్కు ఆన్సర్స్ ఇలా రాసుకుంటాం. థర్డ్ ప్రాబ్లం చదివిన తర్వాత ఖాళీలను ఇలా ఫిల్ చేస్తాం. ఫోర్త్ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకుంటాం. ఎర్నింగ్స్ ఆఫ్ వెంకట్ ఇన్ అ మంత్ ఈజ్ ఈక్వల్ టు 20,150. Total expenditure of Venkat for that month is equal to 11,975 rupees. Savings of Venkat that month is equal to 20,150 minus 11,975, which is equal to 8,175 rupees. Worksheet 5.
ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకుంటాం. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఈజ్ ఈక్వల్ టు 75,974. Number of students failed is equal to 35,273. ఇప్పుడు total number of students appeared for exam is equal to పై రెండు నంబర్లను యాడ్ చేస్తే వస్తుంది, which is equal to 1,11,247. సెకండ్ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. The sum of two numbers is equal to 70,350. One of the two numbers is equal to 28,682. ఇప్పుడు రెండో నంబర్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? The other number is equal to ఫస్ట్ నంబర్లో నుండి సెకండ్ నంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి, which is equal to 41,668. థర్డ్ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. శంకర్స్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 22,000 rupees. సాంబయాస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 10,500 rupees. వారి ఇద్దరి మధ్య ఖర్చులో ఉన్న తేడాను కనుక్కోవాలంటే డిఫరెన్స్ ఇన్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నంబర్లో నుండి సెకండ్ నంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 11,500 rupees. ఫోర్త్ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Total cost for Gobar gas plant is equal to 4,500 rupees. Loan from bank is equal to 2,900 rupees. ఇప్పుడు రైతు తన జోబి నుండి ఎంత ఖర్చు పెట్టాడు అని కనుక్కోవాలంటే అమౌంట్ స్పెంట్ బై ఫార్మర్ is equal to 4,500 minus 2,900, which is equal to 1,600 rupees. ఫిఫ్త్ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. టోటల్ బ్యాగ్స్ ఇన్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 63,675. Wheat bags is equal to 34,768. ఇప్పుడు రైస్ బ్యాగ్స్ ఎన్నున్నాయి అని కనుక్కోవాలంటే రైస్ బ్యాగ్స్ ఈజ్ ఈక్వల్ టు 63,675 minus 34,768, which is equal to 28,907. వర్క్షీట్ 6. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత ఇలా రాసుకోవాలి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది? చేంజింగ్ ది ఆర్డర్ ఆఫ్ ద టూ addends does not change the total. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత ఇలా వేసుకొని యాడ్ చేద్దాం. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నాం? If we add a number to 0 or 0 to a number, we get the number itself. 4. Fill in the blanks. అడిషన్కు సంబంధించి రెండు ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాం కదా. ఒకటి, చేంజింగ్ ది ఆర్డర్ ఆఫ్ ద టూ అటెండెన్స్ డస్ నాట్ చేంజ్ ద టోటల్. దీన్ని బట్టి ఖాళీలను పూరిద్దాం. ఇక రెండో ఫ్యాక్ట్, ఇఫ్ వి యాడ్ అ నంబర్ టు 0 ఆర్ 0 టు అ నంబర్, వి గెట్ ద నంబర్ ఇట్ సెల్ఫ్. దీన్ని బట్టి ఖాళీలను పూరిద్దాం. Worksheet 7. 1. Solve these.
ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అడిషన్ పార్ట్ ముందుగా సాల్వ్ చేస్తాం, తరువాత సబ్ట్రాక్ట్ చేస్తాం. రెండో ప్రాబ్లంలో కూడా ముందుగా అడిషన్ పార్ట్ పూర్తి చేసి తరువాత 23,458ను సబ్ట్రాక్ట్ చేస్తాం. సి-డి ప్రాబ్లంలు కూడా అలాగే చేస్తాం. ఈఎఫ్ ప్రాబ్లమ్స్ కూడా అలాగే చేస్తాం. Two. What should be added to the sum of 5,46,560 and 1,34,266 to get 7,11,811? ఈ ప్రాబ్లం చదివిన తర్వాత 2 స్టెప్స్ చేయాలి. మొదటి స్టెప్ 5,46,560 ప్లస్ 1,34,266. ఇప్పుడు సెకండ్ స్టెప్ 7,11,811లో నుండి ఈ వచ్చిన సమ్ ఉంది కదా, దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. 2,99,517 should be added to the sum to get 7,11,811. థర్డ్ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకుంటాం. ఆ పర్సన్ దగ్గరున్న అమౌంట్ ఎంతో రాసుకుంటాం, ఆ పర్సన్ తన వైఫ్కి ఇచ్చిన అమౌంట్ రాసుకుంటాం, ఆ పర్సన్ తన సన్కి ఇచ్చిన అమౌంట్ రాసుకుంటాం. ఇప్పుడు తన డాటర్కి ఇచ్చిన అమౌంట్ కనుక్కోవాలంటే టోటల్ అమౌంట్లో నుండి తన వైఫ్కు మరియు సన్కు ఇచ్చిన అమౌంట్ను తీసేయాలి, which is equal to 71,174 rupees. Worksheet 8. 1. Do the following. గమనించారా? ఇవన్నీ కూడా సబ్ట్రాక్షన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్. పైన ఉన్న నంబర్స్లో మొదటి డిజిట్ తప్పించి మిగిలినవన్నీ కూడా జీరోసే. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 2 మెథడ్స్లో మనం ఈ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. మొదటి మెథడ్ మీకు మామూలుగా తెలిసిన మెథడే. నేను ఫస్ట్ ప్రాబ్లం చేస్తాను, గమనించండి. 0లో నుండి 1 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి టెన్స్ నుండి 1 బోరో చేసుకుంటాం. కానీ టెన్స్ ప్లేస్లో కూడా 0నే ఉంది కాబట్టి హండ్రెడ్స్ ప్లేస్లో నుండి 1 బోరో చేసుకుంటాం. హండ్రెడ్స్ ప్లేస్లో కూడా 0నే ఉంది, అందుకని థౌజండ్స్ ప్లేస్లో నుంచి బోరో చేసుకుంటాం. థౌజండ్స్ ప్లేస్లో కూడా 0నే ఉంది కాబట్టి 10,000s ప్లేస్లో నుండి 1 బోరో చేసుకుంటాం. ఇప్పుడు ఇది 10,000s అయింది, ఇదేమో 0 అయిపోయింది. ఇప్పుడు థౌజండ్స్ ప్లేస్లో నుంచి బోరో చేసుకోవచ్చు. ఇది 10 అవుతుంది, ఇదేమో 9,000s అయిపోతుంది. ఇప్పుడు హండ్రెడ్స్ ప్లేస్లో నుంచి 1 బోరో చేసుకోవచ్చు. అట్లా బోరో చేసుకున్నప్పుడు ఇది 10 అవుతుంది, ఇదేమో 900s అయిపోతుంది. 10s ప్లేస్లో నుండి 10 బోరో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదేమో 10 అయింది, ఇది 9 అయింది. 10 minus 1 is equal to 9. 9 minus 7 is equal to 2. 9 minus 4 is equal to 5. 9 minus 5 is equal to 4. కాబట్టి ఆన్సర్ 4,529. ఇప్పుడు ఇదే ప్రాబ్లం సెకండ్ మెథడ్లో చేసి చూద్దాం. 10,000లో నుండి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 9,999 వస్తుంది. అలాగే
5471లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 5470 వస్తుంది. ఇలా చేయడం వల్ల పైన ఉన్న డిజిట్స్ అన్నీ కూడా కింద ఉన్న డిజిట్స్ కంటే పెద్దగా ఉంటాయి. కాబట్టి సులభంగా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. బారో చేసుకుంటే సమస్య ఉండదు. మిగిలిన 3 ప్రాబ్లమ్స్ను మీరు సాల్వ్ చేసి ఆన్సర్లను సరిచూసుకోండి. 2. Solve the following problems. A. What should be added to 3,46,558 and 2,34,263 to get a sum of 8 lakhs? ఇలాంటి ప్రాబ్లంలో 2 స్టెప్స్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ 2 నంబర్లను యాడ్ చేసుకుంటాం. సెకండ్ స్టెప్లో 8 lakhsలో నుండి మనకు వచ్చిన సమ్ను తీసివేస్తాం. 1,19,169 should be added to 6,80,831 to get 8 lakhs. B. Find the difference between the smallest 6-digit number and the greatest 4-digit number. ముందుగా స్మాలెస్ట్ 6-digit నెంబర్ రాసుకుంటాం. దాని కింద గ్రేటెస్ట్ 4-digit నెంబర్ రాసుకొని సబ్ట్రాక్ట్ చేస్తాం. 90,001 is the difference between smallest 6-digit number and greatest 4-digit number. C. What should be added to 5,42,152 to get 10 lakhs? 10 lakhsలో నుండి ఇచ్చిన నంబర్ను తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. Worksheet 9. 1. Estimate the following sum or difference to the nearest thousands. ఈ నంబర్స్ను నియరెస్ట్ థౌజండ్స్కు రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేయాలి లేదా సబ్ట్రాక్ట్ చేయాలి. మిగిలిన 3 కూడా ఎస్టిమేషన్ లేదా రౌండ్ ఆఫ్కి సంబంధించిన ప్రాబ్లమ్సే. చదివిన తర్వాత జాగ్రత్తగా ఆన్సర్స్ను గుర్తించండి. Worksheet 10. 1. Find profit or loss. ఈ టేబుల్లోని ఖాళీలను పూరించండి. 2. Fill in the blanks with suitable amounts. ఈ టేబుల్లోని ఖాళీలను కూడా జాగ్రత్తగా ఆలోచించి పూరించండి. Worksheet 11. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. రెండో ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. మూడో ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. నాలుగో ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. ఇక చివరిగా 5వ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి.